సో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో లాస్ట్ వన్ ఆల్ఫా అనుకో ఆల్ఫా బొమ్మ గీయాలి, బీటా అనుకో బీటా బొమ్మ గీయాలి. చూడు ఫస్ట్ టైం మనకు మైనస్ వచ్చింది మధ్యలో. రైట్, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్. సైన్ ఇన్వర్స్ ఎంత వస్తే సైన్ ఆల్ఫా బొమ్మ గీయాలి. ఇప్పటికి చాలా సార్లు వచ్చింది. సైన్ అంటే ఆపోజిట్, ఇది హైపోటెనస్, ఇదంతా 4 ఎలా రూట్ 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ 25 minus 9 root 16 అంటే 4. నెక్స్ట్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్. కాస్ ఇన్వర్స్ ఎంత వస్తే కాస్ బీటా బొమ్మ గీయాలి. సైన్ అంటే నిలబడి, కాస్ అంటే పడుకొని. ఈ వాల్యూ 5, ఇది వచ్చి 13, ఇది 12 రాబోతుంది. రూట్ 13 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్. ఇక్కడైనా సరే మనము మైనస్ చేయాలి. అదే క్రాస్ గా ఉన్న వాల్యూ అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు రూట్ 169 మైనస్ 25 144 అంటే ఎంత 12. therefore లెక్క చూడాలి. ఇది 2 ఆల్ఫా మైనస్ దీని బీటా, కాబట్టి 2 ఆల్ఫా మైనస్ బీటా. సైన్ అప్లై చేద్దామా, కాసా ట్యాన్ అంటే ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఉంది కాబట్టి కాస్. అప్పుడు కాస్ ఫార్ములా ఏంటి, కాస్ సైన్ సైన్ ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. కాబట్టి కాస్ 2 ఆల్ఫా కాస్ బీటా ప్లస్ sin 2 ఆల్ఫా sin బీటా ఈక్వేషన్ 1. ఎందుకు ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం, ఆల్రెడీ ఒక ప్రాబ్లం చేసాం. ఇక్కడ 2 ఇన్వాల్వ్ అయింది. 2 ఆల్ఫా బొమ్మ ఉంటుంది, మన దగ్గర ఆల్ఫా బొమ్మ బీటా బొమ్మ మాత్రమే ఉంటుంది. కాబట్టి సపరేట్ గా కాస్ 2 ఆల్ఫా. ఈ కాస్ కి రకరకాల ఫార్ములాస్. కాస్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ 2 కాస్ స్క్వేర్ మైనస్ 1. 3 ఫార్ములాస్. ఇంకో ఫార్ములా 1 మైనస్ tan స్క్వేర్ బై 1 ప్లస్ tan స్క్వేర్. ఏ ఫార్ములా అయినా వాడచ్చు, మీకు ఈజీగా ఉండడం కోసం కాస్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఫార్ములా వాడుతున్నాం. కాస్ ఆల్ఫా, కాస్ అంటే పడుకోండి 4/5 హోల్ స్క్వేర్ మైనస్ సైన్ అంటే నిలబడి 3/5 హోల్ స్క్వేర్. LCM is 5 square in the 25. Cut that's a good echo. 4 square 16, 3 square 9 and then 7/25. Cos 2 alpha పక్కనే ఎవరున్నారు, cos beta. Cos beta కనుక్కున్నాం. బీటా బొమ్మ మన దగ్గర ఉంది కదా. cos అంటే పడుకోండి 5/13, డైరెక్ట్ గా 5/13. నెక్స్ట్ తర్వాత sin 2 alpha. అప్పుడు మనకు పాపం సైన్ ఫార్ములా 2 సైన్ కాస్, కాబట్టి 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. అప్పుడు 2 సైన్ ఆల్ఫా అంటే నిలబడి 3/5, కాస్ అంటే పడుకొని 4/5. దట్ ఈజ్ ఈక్వల్స్ టు పైన అన్ని మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ గుట్ట ఎక్కువ అనకూడదు, అన్ని ఇంటూలో ఉన్నాయి కాబట్టి పైన అంతా మల్టిప్లై చేసుకుంటే 2 3 6 6 4 24/25. నెక్స్ట్ లాస్ట్ సైన్ బీటా. బీటా బొమ్మ మన దగ్గర ఉంది కదా. సైన్ అంటే నిలబడి 12/13. సో ఈ వాల్యూస్ అన్ని ఈక్వేషన్ 1 లోకి తీసుకునేసి ఈక్వేషన్ 1 ఇంప్లైస్ ఏమనుంది ఈక్వేషన్ 1, cos of 2 alpha minus beta is equals to ఫస్ట్ వాల్యూ cos 2 alpha, దాని వాల్యూ ఎంత వచ్చింది 7/25 into cos beta వాల్యూ ఎంత 5/13 ప్లస్ తర్వాత థర్డ్ వాల్యూ 24/25 into sin beta వాల్యూ 12/13. 7 5s are 35/13, 5s are 65, 13 2s are 26. 26 అంటే 32 ప్లస్ నెక్స్ట్ 12 4s are 48, 12 2s are 24 అంటే ఎంత అయింది 288/25. 13s are ఆల్రెడీ చెప్పుకున్నాం 325. LCM is 325. కొట్టుకొని చచ్చా గుట్ట ఎక్కదు. 288 35 యాడ్ చేస్తే 323. देखो गब्बर सिंह कास అవతలపోతే cos ఇన్వర్స్ 323/325.